కోదాడలో లాకప్ డెత్లో మృతి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. చిలుకూరు మరియు కోదాడ రూరల్ పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయడం వల్లనే కర్ల రాజేష్ మృతి చెందారని అన్నారు. నల్గొండ జిల్లా శరత్చంద్ర పవార్ను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి సంబంధించిన ఆధారాలను ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ ఎస్ఐని సస్పెండ్ చేయకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కర్ల రాజేష్ మృతి ఘటనలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్న ఎస్ఐ A1గా ఉన్నారని, అయితే బలహీన వర్గాలకు చెందిన సిఐని సస్పెండ్ చేసి ఉన్నత వర్గాలకు చెందిన ఎస్ఐని సస్పెండ్ చేయకుండా కాపాడుతున్నారని అన్నారు. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ లాకప్ డెత్ జరిగితే SHOగా ఉన్న బలహీన వర్గాలకు చెందిన ఎస్ఐని బాధ్యుడిని చేసి సస్పెండ్ చేశారని, కర్ల రాజేష్ విషయంలో మాత్రం ఎస్ఐని సస్పెండ్ చేయకుండా బీసీ సిఐని సస్పెండ్ చేశారని, ఈ విషయంలో వివక్షత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. పోలీసుల చిత్రహింసల వల్లే కర్ల రాజేష్ మృతి చెందారని, దీనిపై మొదటి నుండి తాము రీపోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ రీపోస్ట్ మార్టం చేయడం లేదని, రీపోస్ట్ మార్టం చేస్తే గాయాలు కనిపిస్తాయనే ఉద్దేశంతోనే రీపోస్ట్ మార్టం చేయకుండా ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 26న బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులచే రీపోస్ట్ మార్టం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఆలస్యం చేయకుండా రీపోస్ట్ మార్టం నిర్వహించాలని కోరారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా నరసింహ, మేడి శంకర్, తరి ఏడుకొండలు, బొజ్జ దేవయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. కోదాడ లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం వెంటనే చేయించాలని చెప్పి గౌరవ నల్గొండ ఎస్పీ గారిని కలవడం కోసం ఈరోజు వచ్చాను. కోదాడలో కర్ల రాజేష్ని చిలుకూరు మరియు కోదాడ రూరల్ పోలీసులు అక్రమ నిర్బంధంలో తీసుకొని చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన చనిపోయిందనే విషయం ముమ్మాటికి నిజం. అందుకు తగ్గ ఆధారాలు, సాక్ష్యాలు మేము సమాజం ముందు, కమిషన్ల ముందు, పోలీస్ ఉన్నతాధికారుల ముందు నిరంతరం పెడుతూనే ఉన్నాం. అయినప్పటికీ ఎస్ఐని సస్పెండ్ చేయడంలో నిర్లక్ష్యం, ఎస్ఐని కాపాడుకునే ప్రయత్నం రాజకీయ నాయకత్వం, అదే సమయంలో ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్టేషన్కు ఎస్ఐఏ ప్రధాన బాధ్యుడవుతే ఈ అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసులో కూడా A1 ఎస్ఐ అవుతే ఎస్ఐ సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయకుండా అక్కడ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సిఐని మాత్రమే సస్పెండ్ చేయడం అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ అధికారులను ఉన్నత వర్గాల నాయకులు కాపాడుకుంటారు అనడానికి ఒక సాక్ష్యం. అక్రమ నిర్బంధం చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయనకు చనిపోవడానికి దారితీసిందని మేము అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసలకు సాక్షిగా కోర్టుకు హాజరుపరిచే ముందు ఆయనకు కోర్టు ప్రాంగణంలోనే హైకార్డ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి పంపినరు అనడానికి సాక్ష్యాలు సేకరించాం. అందువల్ల రీపోస్ట్ మార్టం చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేసుకుంటూ వచ్చాం. కానీ వెంటనే రీపోస్ట్ మార్టం చేస్తే కర్ల రాజేష్ మీద చిత్రహింసలు గుర్తులు కనిపిస్తాయని, ఆ చిత్రహింసల వల్లనే చనిపోయిందని ఆధారాలు కనిపిస్తాయని ఇప్పటి వరకు రీపోస్ట్ మార్టం చేయకుండా సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలో భాగంగా రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డుపడుతూ వచ్చేశారు. అందుకు సాక్ష్యం కనీసం ఎంఆర్పీఎస్ డిమాండ్ కాదు, డిసెంబర్ 18వ తారీఖు నాడు 2025 డిసెంబర్ 18వ తారీఖు నాడు ఎస్సీ కమిషన్, జాతీయ కమిషన్ కూడా బీబీనగర్లో ఉండబడే ఎయిమ్స్ వైద్యులతోటే రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నోటీసులు వచ్చినాయి. డిసెంబర్ 18న నోటీసులు వస్తే ఫిబ్రవరి 18 కూడా దాటిపోయింది. ఇప్పటి వరకు రీపోస్ట్ మార్టం చేయలేదు. మళ్ళీ ఎస్సీ కమిషన్ కోదాడకు వచ్చి 16 తారీఖు నాడు వచ్చి 19న మళ్ళీ నోటీసులు పంపింది. ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం బీబీనగర్లో ఉండబడే వైద్య నిపుణులతోటే, ఎయిమ్స్ వైద్య నిపుణులతోటే రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి ఇప్పటికి కూడా చేయించలేదు. కారణం ఏంటంటే రీపోస్ట్ మార్టం అంతకుముందే చేస్తే ఖచ్చితంగా సాక్ష్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి భయంతోటే రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డుపడుతూ వచ్చేశారు. చట్టాన్ని ధిక్కరించి మీరు నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టిగానే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ మూలం చట్టం వెలుగులో పనిచేయకుండా
అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు విని మీరు పని చేసుకుంటూ వచ్చారు కనుకనే ఈ సమస్యలు డిపార్ట్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక దయచేసి నేను డిపార్ట్మెంట్కు నేను మొత్తం వ్యతిరేకం కాదు, కానీ డిపార్ట్మెంట్లో చట్టాన్ని ధిక్కరించి రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా సొంత పోలీస్ మాన్యువల్ని కూడా విలువనీయకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వల్లనే అణగారిన వర్గాల బిడ్డలు బలవుతున్నారు కనుక అణగారిన వర్గాల బిడ్డల్ని కాపాడుకునే దిశగా మేము ముందుకు సాగాలంటే చట్టాన్ని ధిక్కరించి పనిచేసే వాళ్ళకు మేము వ్యతిరేకంగా నిలబడక తప్పదు. ఆ పోరాటాన్ని కొనసాగిస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.